హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ పరమాన్నం. కమ్మగా నోరూరించే పరమాన్నాన్ని మంచి రుచితో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పరమాన్నం కోసం ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ రేషన్ బియ్యం వల్ల పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యంను 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకొని తీసుకుందాం. ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బియ్యంలో 2 స్పూన్లు పెసరపప్పును వేసుకుందాం. గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమును వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని ఉడికించుకుందాం. అన్నం బాగా ఉడికాక ఇందులో 1 కప్పు బెల్లం వేసుకుందాం. బెల్లం మొత్తం బాగా కలిసిపోయినాక ఇందులో వేయించిన జీడిపప్పును వేసుకుందాం. 1 గ్లాస్ పాలను వేసుకొని బాగా కలుపుకుందాం. పాలను ముందుగానే వేసుకుంటే పాలనేవి విరిగిపోతాయి, అందుకే చివరిలో వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకుందాం. చివరిగా 1/4 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని కలుపుకుందాం. మంచి వాసన రుచి కోసం 5 తులసి ఆకులను వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా పరమాన్నం రెడీ అయిపోయినట్లే. ఇలా మనం ప్రసాదం కోసం కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా సింపుల్ ప్రాసెస్తో చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో కామెంట్స్లో తెలియజేయగలరు. అలాగే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.